ప్రేజ్ ది లార్డ్ అండి. మనలో ఎంతమందికి తెలుసండి ఈ విషయం? నిన్న అమెరికాలో చార్లీ కిర్క్ అనే ఒక గొప్ప దైవజనుడు మరణించబడ్డాడు. ఒక పెద్ద యూనివర్సిటీలో తన ప్రసంగం చేస్తూ ఉండగా గుర్తు తెలియని దుండగులు ఆయన్ని షూట్ చేసి చంపేశారు. తర్వాత అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇలా పోస్ట్ చేశారు: కిర్క్ గారు చాలా మంచివారు, దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడుతున్నాడు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు తనకి, ఆయన చెప్పిన ప్రతి మాట యూత్ని ఎంతో ప్రభావితం చేసింది, అలాంటి వాళ్ళు ఎంతో మంది తయారవ్వాలని కోరుకుంటున్నాను, తన భార్య బిడ్డలకి దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు పోస్ట్ పెట్టారు. ఏంటి ఆ ఎవరా అని ఆయన ప్రొఫైల్ నేను ఓపెన్ చేసి చూడగానే తన ప్రొఫైల్లో ఇలా ఉంది: జీసస్ డిఫీటెడ్ డెత్, యూ కెన్ అలైవ్. అంటే దేవుడు మరణాన్ని గెలిచాడు కాబట్టి ఇంక నువ్వు బ్రతుకు అని చెప్పి మాట ఉంది. ఆయన కొన్ని వీడియోస్ నేను చూశాను, చాలా ప్రభావితంగా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి మాట చాలా బరువైనది, చాలా విలువైనది. ఒక్కొక్క మాట ఒక పెద్ద ప్రసంగమే చెప్పొచ్చు. నాకైతే చాలా బాధ అనిపించింది. యవ్వన వయసులో ఆయన చనిపోబడ్డాడు. 31 సంవత్సరాలు, ఒక భార్య, 2 బిడ్డలు. మొదటి బిడ్డకి 3 సంవత్సరాలు, రెండవ బిడ్డకి 1 సంవత్సరం. అయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, ఆదరణ కలిగిస్తాడు. నీతిమంతులు చనిపోతున్నారు, నీతిమంతుల మరణం ఆయనకి ఇష్టమే. మొన్న పగడాల గారు చనిపోయారు, నిన్న ఈయన చనిపోయారు. వీళ్ళు ఎక్కడ పుట్టారో వీళ్ళంతా మనకు అనవసరం. వాళ్ళ యొక్క మార్గము, వారి యొక్క జీవిత సాక్ష్యం మనకి ఇంపార్టెంట్. బ్రతికినంతకాలం ఆయన పరిచర్య చేసి మరణించారు. వాళ్ళ చావుకు ఒక అర్థం ఉంది. నిన్ను నన్ను కూడా దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు అది తెలుసుకోకుండా నువ్వు మరణిస్తే నీ జీవితానికి అర్థం ఉండదు. గుర్తుపెట్టుకో, మృతులను పాతి పెట్టుకుంటాయి. మనమైతే దేవుడిని పరిచర్య చేసి ముందుకు సాగిపోవాలి. ఎప్పుడు నీ యొక్క పనుల కొరకే నువ్వు పరిగెడుతున్నావా? ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు మిత్రమా. దేవుని చిత్తం ఏదో ఎరిగి ముందుకు సాగిపోమని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. దేవుని కృప వారి కుటుంబం మీద ఉంటుంది, మన అందరి కుటుంబం మీద ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమేన్.